హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో పొట్టు మినపప్పుతో ఇడ్లీలు ప్రిపేర్ చేద్దామా? అదేంటక్క, మినపప్పుతో అందరూ చేసేదే కదా అని అంటారు, కానీ పొట్టు మినపప్పు మన హెల్త్కి చాలా మంచిది. పాలిష్ చేయడం వల్ల అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇలా పొట్టు మినపప్పుతోటి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీ, హెల్తీ ఉంటాయి. మీరు ఇలా చూస్తే గట్టిగా ఉన్నాయనేసి అనుకోకండి, చాలా స్మూత్గా ఉన్నాయి. ఏముంది, ముందుగా 3 గ్లాసుల ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవడం వల్ల మనం మెత్తగా వస్తాయి ఇడ్లీలు. నానబెట్టిన మినపప్పుని మిక్సీలో పట్టేసి మిక్సీ జార్లో ఉన్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మిక్సీ బౌల్లో ఉన్నదాన్ని ట్రాన్స్ఫర్ చేశాక మినపప్పుని మొత్తాన్ని ఇలా కొంచెం నేను గట్టిగా పట్టాను, మీరు కొంచెం వాటర్ యాడ్ చేసి పట్టండి, గట్టిగా వచ్చింది. ఇంకేముంది, ఇలా వస్తుంది టెక్స్చర్. ఇది పొట్టు మినపప్పు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ రాలేదు, గ్లాస్కి గ్లాస్ మాత్రమే వచ్చింది. ఇంకేముంది, నానబెట్టిన ఇడ్లీ పిండిని గట్టిగా వాటర్ లేకుండా తీసుకుని పిసికి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా ఒక్కొక్కటిగా వాటర్ లేకుండా వస్తేనే ఉంటుంది. వాటర్ అలానే పిండకుండా వేస్తే వాటరిష్గా అయిపోతుంది ఇడ్లీ బ్యాటర్. ఇలా మీరు మొత్తాన్ని ఇడ్లీ పిండిని ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి బౌల్లోకి. మొత్తాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేశాక దీన్ని బాగా ఒక 5 to 6 minutes బాగా బ్యాటర్ని స్మాష్ చేయాలి. ఎందుకంటే అలా స్మాష్ చేయడం వల్లనే అందులోకి బబుల్స్ వెళ్ళి మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఏముంది, కలబెట్టామా వదిలేసామా అన్నట్టు కాకుండా ఇలా ఒక 5 to 6 minutes ఇలా బాగా మిక్స్ చేయాలి రెండింటిని. అప్పుడే ఇడ్లీ పిండి మినపప్పు పిండి ఇలా బాగా మిక్స్ అయిపోతూ ఉంటాయి. ఇలా చేశారా చూడండి, ఇలా చేయండి. 5 to 6 minutes, నేను కొంచెం ఫాస్ట్లో పెట్టాను కాబట్టి 5 to 6 minutes కాలేదు. ఇంకేముంది, ఇలా లిడ్ క్లోజ్ చేసి నైట్ రుబ్బి పెట్టిన పిండిని తెల్లారుగా వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక చూడండి, మార్నింగ్ ఇలా ఓపెన్ చేయగానే పిండిలు చాలా పులిసిపోయింది. చూసారు కదా, ఇలా పులిసిన పిండిని ఇంకా చూసారా ఇడ్లీ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ఇడ్లీ పాత్రకు ఒక స్టోరీ కూడా ఉందండో. నా పెళ్ళిలో అసలు ఇడ్లీ పాత్రే పెట్టలేదు. నేను మా ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను ఈ ఇడ్లీ పాత్ర. నేను డెలివరీ అయ్యాక మా అమ్మ నాకు ఇడ్లీ పెడతందుకు ఇడ్లీ పాత్ర లేకపోయేసరికి మా అమ్మ ఇంటికా నుంచి మరీ తెచ్చింది. పాపం వాళ్ళు వేరేది కొనుక్కున్నారులేండి, అది వేరే విషయం. ఇంకేముంది, ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసి ఆ ఇడ్లీ బ్యాటర్ని అందులోకి సర్వ్ చేయాలి. మేము ముగ్గురం కాబట్టి మేము 3 ప్లేట్లు వేసుకున్నాము. అందరికీ తల ఒక ప్లేట్, ఇంతే. ఇంకేముంది, వేడి ఆ ఇడ్లీ బాండీలో వాటర్ పోసి ఆ ఇడ్లీ ప్లేట్లను అందులో పెట్టేసేయాలి. ఇంకేముంది, వేడి ఇడ్లీలు మనకు తయారైపోతాయి. మనం వాటర్ క్వాంటిటీ కూడా ఒక గ్లాస్ పోసుకోండి, సరిపోతుంది. ఇందులోకి ఆ ఇడ్లీ ప్లేట్స్ని ఇలా పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఉంటే సరిపోతుంది. ఇంకేముంది, మనకు ఒక 5 minutesలో ఇడ్లీలు ఫినిష్ అయిపోతాయి. ఇలా స్టవ్ ఆన్ చేసి చూసారా, పొగలు కక్కుకుంటూ ఇడ్లీలు ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో. ఇప్పుడు ఇడ్లీలు తీసి నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను, చూడండి, మీకు చూస్తుంటే తెలుస్తుంది. ఇంకేముంది, ఇందులో పల్లి చట్నీ కూడా చేస్తున్నానండి నేను. పల్లీలు, పచ్చిమిర్చి మరియు జీలకర్ర, కరివేపాకు వేసి బాగా ఆయిల్లో రోస్ట్ చేయాలి. ఇలా బ్రౌనిష్ కలర్లోకి పల్లీలు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఉండాలి. నేను అన్నీ ఒకటే దాంట్లో వేస్తానండి, లేకపోతే మా పాప కరివేపాకు, ఆ జీలకర్ర అన్నీ వేరేస్తుంది. ఇలా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఏమీ ఏరకుండా తినేస్తారు. నేను ఒక చింతపండు రిక్కను యాడ్ చేశాను, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయడమే. ఇంకేముంది, కొంచెం వాటర్ కొంచెం అప్పుడప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టేయండి. పల్లి చట్నీకి ఒకటేసారి వాటర్ పోయకండి, కొంచెం వాటర్ పోసుకుంటూ ఉంటుంటే చట్నీ మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకేముంది, ఇలా చట్నీ రెడీ చేసుకుంటే ఇడ్లీలు ఇప్పుడు ప్లేట్లోకి వేసుకొని ఆ చట్నీని అలా బౌల్లో వేసుకొని తినకండి. హోటల్ టేస్ట్ రావాలంటే ఇడ్లీలు ఎప్పుడైనా ప్లేట్లోకి చట్నీ వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకేముంది, ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా, చూసారా, నేను ఇలా తుంచగానే విరిగిపోతున్నాయి, అంత సాఫ్ట్గా వస్తుంది. చట్నీలో ముంచుకొని ఇలా తినాలి. మా ఆయన చెప్తూనే ఉన్నాడు, నువ్వు ఇప్పటి నుంచి వంటలు బాగానే చేస్తావులే, ఎంతకైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసావు కదా, వంటలు ఖచ్చితంగా బాగా చేస్తావని అంటున్నాడు.